ఆదికాండము 4వ అధ్యాయము. కొంతకాలం గడిచిన తరువాత వారు ఒక ప్రాంతంలో నివాసం కొనసాగించిరి. హవ్వ తన మొదటి కుమారుని కనగా అతనికి కయ్యోను అని పేరు పెట్టెను. ఆమె చెప్పెను, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని పొంది తిని. తరువాత ఆమె మరో కుమారుని కనెను. అతనికి ఏబేలు అని పేరు పెట్టెను. ఏబేలు గొర్రెల కాపరై కయ్యోను భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలం గడిచిన తరువాత కయ్యోను తన పంటలో కాచిన పళ్ళని ధాన్యాన్ని యెహోవాకు నైవేద్యముగా సమర్పించెను. ఏబేలు కూడా తన గొర్రెల మందలో బాగా కురువైన మొదటి దాన్ని సమర్పించెను. అయితే దేవుడైన యెహోవా ఏబేలు మరియు అతని నైవేద్యాన్ని మెచ్చుకొనెను, కానీ కయ్యోను మరియు అతని నైవేద్యాన్ని మెచ్చుకొనలేదు. అందుచేత కయ్యోను కోపగించి తన ముఖమును చిన్నబుచ్చుకొనెను. అందుకు దేవుడైన యెహోవా కయ్యోనును అడిగెను, నీకు కోపం ఎందుకు? నీ ముఖము ఎందుకు కోపముగా ఉన్నది? నీవు మంచి చేయము, నిన్ను మెచ్చుకొందును. కానీ నీవు చెడు చేయుటైతే పాపం నీ ద్వారమునకు సమీపమై ఉండును. అది నిన్ను ఆకాంక్షించుచున్నది, నీవు దానిని అధిగమించవలెను అని దేవుడు చెప్పాను. తర్వాత కయ్యోను తన తమ్ముడు ఏబేలును పొలమునకు తీసుకుని వెళ్ళాను. వారు పొలములో ఉండగా కయ్యోను తన తమ్ముడు ఏబేలు పైన దాడి చేసి అతన్ని చంపాడు. అప్పుడు దేవుడైన యెహోవా కయ్యోనును అడిగాను, నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు కయ్యోను, నేను ఎరుగను, నేను నా తమ్ముడికి కావిలివాడనా అనెను. అప్పుడు దేవుడైన యెహోవా పలికెను, నీవేమి చేసితివి? నీ తమ్ముడు రక్తధారణ భూమి నుండి నాకు మొరపెట్టుచున్నది అని కయ్యోనుతో అనెను. అందుకు దేవుడైన యెహోవా కయ్యోనుతో చెప్పాను, నీవు ఇక మీదట భూమిని దున్నినను అది నీకు పంటను ఇవ్వదు. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై యుందువనెను. అందుకు కయ్యోను ఇలా బాధపడతా చెప్పాను, ఓ దేవా, నా శిక్ష భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరణ యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. నీవు నన్ను ఆదుకోవు అని భయపడి ఉండుదును అనెను. అందుకు దేవుడైన యెహోవా కయ్యోనుతో ఇలా చెప్పాను, నీ ఎవడు చంపునో అతనిపై 7 రెట్లు ప్రతీకారము వచ్చును అనెను. దేవుడు కయ్యోనుపై ఒక గుర్తు ఉంచాను, తద్వారా ఎవరు అతనిని చంపకూడదు. కయ్యోను యెహోవా సమక్షమును విడిచి అలా కొంతకాలము దేశదిమ్మరై తిరుగుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత నోదా దేశమునకు వెళ్ళాను. కయ్యోను తన భార్యను తెలుసుకొని తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టెను. మరి కొంతకాలం గడిచిన తరువాత ఆదాము మరలా తన భార్యను కలిసినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యోను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక కుమారును కలుగజేశాను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ఇది పాపం ఎలా పుట్టి దాని ఫలితం మనిషి భూమి మీద దుఃఖాన్ని ఎలా పొందాడో చెప్తుంది. కానీ దేవుని న్యాయం క్షమకు మార్గం ఎల్లప్పుడూ మన ముందు ఉంది.